ఒక చేతి సరిపోదా, 2 చేతులు. అబ్బాబా, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాకిండ వ్లాగ్స్. ఈరోజు మీకోసం నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను అనమాట. నాకు ఇష్టమైన చేప అనమాట. ఇది చాలా బాగా ఇష్టం. నేను మా ఇంట్లో చెప్పాను మీకు ఆల్రెడీ, వారంలో 2 times ఖచ్చితంగా ఫిష్ కర్రీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది కంపల్సరీ, ఎందుకంటే మేము చేపలు బాగా తింటుంటాం. ఇవి కానాగంతలు అంటారు మా సైడు. నాకు నచ్చే చేపల్లో ఈ చేప నాకు నచ్చుతుందని ఆల్రెడీ మీకు కూడా చెప్పాను. అన్నీ బాగుంటాయి, కాకపోతే ఇవి చీప్ అండ్ బెస్ట్లో చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. తర్వాత చేపలు మా చేత తోమిస్తాను. మేమైతే నీట్గా తోముతుంది అనమాట. అటికలు అయితే చేస్తాను నీట్గా. అటికలో వేసి కొంచెం నీట్గా ఉప్పు వేసుకొని కొంచెం బాగా నీట్గా తోముతుంది అనమాట. అందువల్ల ఆమె తోమడం వల్ల ఇంకా శుద్ధంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. తెలుసు అనమాట, అది చూడు. ఈ కట్టెల పొయ్యి మీద కర్రీ అనేది చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందువల్ల నేను ఎక్కువగా గ్యాస్ ఉన్నా సరే మా ఇంట్లో ఈ కట్టెల పొయ్యినే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. కర్రీ రెడీ అయిపోయిందా? పెద్ద జాబ్ తీసుకున్నా. అన్నం వేసుకున్నాను. ఇంకా తిని ఆ ఫీలింగ్ ఏంటో మీకు చూపిస్తాను. ఒక చేతి సరిపోదా,
రెండు చేతులు. అబ్బబ్బా చాలా బాగుంది, సూపర్ అంతే, చాలా బాగుంది. వేలు 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 పైకి కొంచెం డౌన్ తిన్నా, అది చాలా. చేప తిని చూద్దాం. బా అమ్మా చిన్నగా లేదురా బాబు. భలే ఉంది మా, చాలా బాగుంది. ఇలాగే ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ టాటా. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను.